నా పేరు పురుషోత్తము. నేను గౌలిగూడ కోటిలో ఉంటాను. నేను సర్కిల్ 14 జిహెచ్ఎంసీ సర్కిల్ 14 కి సంబంధించిన వ్యక్తిని. ఇవాళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ సెల్లార్స్, ఇనుకుడు గుంతలు కూడా ఏవీ లేకుండా కూడా ఇష్టం వచ్చినట్టు భవంతులు కట్టుకుంటున్నారు. కాబట్టి దాని విషయంలో మేము ఒక సొసైటీ ఫర్ క్రూసేడ్ అగైనెస్ట్ కరప్షన్, అంటే అవినీతికి విరుద్ధంగా ధర్మ పోరాటం చేయడానికి మేము ఒక సొసైటీని ఏర్పాటు చేసినాము. ఆ సొసైటీ తరఫున మేము ఇవాళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ల మీద కానీ దీని మీద కానీ కొట్లాడుతున్నాము. మా ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే గారైన రాజాసింగ్ గారు మా ఏరియాకి సంబంధించిన వ్యక్తి ఆయన. సో ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు ఇంతకుముందు ఎంత జరిగినా కూడా ఈ ప్రభుత్వ అధికారులు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా వీళ్ళెవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ కంప్లీట్ హైదరాబాద్ లో ఎన్నైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఎన్నైతే సెల్లార్ జరుగుతున్నా కానీ కూడా ఈ గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు అట్లా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త ప్రభుత్వం మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి, రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ విశ్వాసంతో, ఆ ధైర్యంతో సో ఇవాళ మన ఈ తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న గవర్నమెంట్కే దండి కొడుతున్నాయి. కాబట్టి ఈ సొసైటీ ద్వారా వీళ్లకు దీన్ని ఆపాలని చెప్పేసి మేము ఫిర్యాదు చేసుకున్నాం. ఈరోజు ప్రజాభవన్కి వచ్చి కూడా మేము ఫిర్యాదు చేసుకున్నాము. మేము కూడా ఇది కనుక ఈ వర్క్ మాకు కరెక్ట్, మేము దీంట్లో కనుక సక్సెస్ అయిపోతే, ఫలితం దొరికితే మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తాం. 2 అంతస్తుల పర్మిషన్లు తీసుకొని, T+2 పర్మిషన్లు తీసుకొని 5 అంతస్తులు కానీ 8 అంతస్తులు భవంతులు కట్టుకుంటున్న ఈ హైదరాబాద్ లో ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారన్న? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండల్ పరిధిలో నుంచి వచ్చాను. నా పేరు తాడూరి గగన్ కుమార్. మల్కాజ్గిరి అంటే మల్కాజ్గిరిలో 36 ఊళ్ళు ఉన్నాయన్న. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కాప్రా మండల్ నుంచి. అందులో కాప్రా మండలంలోని బీజేఆర్ కాలనీ నుంచి వచ్చాను నేను. బీజేఆర్ కాలనీ అంటే జమ్మిగడ్డ అన్న? జమ్మిగడ్డ నుంచి. అవునండి. జమ్మిగడ్డ నుంచి. ఏ సమస్య మీద వచ్చారు, దేనికోసం వచ్చారన్న? మా సమస్య శ్మశాన వాటిక కోసము ఈరోజు ప్రజా దర్బార్ లో ఈ ప్రజాప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాను నేను. మరి ఏమన్నారన్న లోపలికి వెళ్తే? లోపల వాళ్ళు వినతి పత్రం అయితే అధికారులు తీసుకున్నారు. సంబంధిత అధికారులకు, అంటే జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తున్నామని చెప్పారు. మరి ఆ అధికారులు మీకే ఫోన్ చేసి మీ యొక్క సమస్యపై పరిష్కారం ఇచ్చే విధంగా పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. దీనికి ఏమన్నా భూమి కేటాయించారా అన్న? గతంలో కీసర మండల్ పరిధిలో ఉన్నప్పుడు రెవెన్యూ వారు 1 ఎకరం 18 గుంటల స్థలంని దీనికి పంచనామా చేస్తున్నట్టు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయినా కానీ ఇప్పటి వరకు కాలేదన్న? ఇప్పటి వరకు కాలేదు. అంటే ఆ శ్మశాన వాటిక చుట్టుముట్టు కూడా 12 ఎకరాల స్టేడియం కోసం గత ప్రభుత్వం దేవేందర్ గౌడ్ హయాంలో ఉన్నప్పుడు, మరి వారి హయాంలో 12 ఎకరాల స్థలం స్టేడియం కోసం కేటాయించారు. స్టేడియం అంటే ఏదన్నా ఫుట్బాల్ దా, వాలీబాల్ దా? మినీ స్టేడియం కోసం అని చెప్పి 12 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మినీ స్టేడియం అంటే ఎనీథింగ్ స్పోర్ట్స్, ఇంటర్నల్ గానీ లేకుండా ఎక్స్టర్నల్ గానీ. రోడ్ నెంబర్ 1 ఇది నాగార్జున నగర్, దానికి ఆనుకునే ఉంటది. ఆ పక్కనే, అంటే జమ్మిగడ్డ కనక పరమేశ్వర టెంపుల్ కి ఆనుకునే ఉంటది ఈ స్థలం అంతా. ఇది ధనపాల్ రెడ్డి యొక్క భూమి యువతలు కదా? వాళ్ళ భూమి కాదన్న, వాళ్ళ దగ్గరనే కదా. వాళ్ళ యొక్క వేరే సర్వే నెంబర్ 199/34 అనే వాళ్ళ పేపర్లపై సృష్టించుకొని ఇక్కడ దీనిపైన వాళ్ళు పాగా వేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళ భూమి అయితే కాదనా. వాళ్ళ భూమి కాదనడానికి నా దగ్గర కూడా వాళ్ళు 2003లో కోర్టులో వాళ్ళు కేసు వేస్తే 14/8/2024లో వాళ్ళ కేసును కూడా డిస్మిస్ చేయడం కూడా జరిగింది. దయచేసి ఎక్కడైనా సరే వాళ్ళ భూమి అని అనకండి అన్న, అది ప్రభుత్వ భూమి అన్న. ఇప్పుడు మీకు కేటాయించిన భూమిలో సవాళ్ళు అంటుపెట్టడం కానీ అలాంటివి కానీ ఏమైనా జరుగుతున్నాయి? ఏమైనా ఇబ్బంది అవుతుంది? 150 పైచీలకు సమాధులు ఉన్నాయి. ఇలా ఎవరు చనిపోయినా అక్కడే కర్మకాండాలు జరుపుతున్నాం. ఏ విధంగానంటే ఇవాళ మన సాంప్రదాయ పరంగా కర్మకాండాలు జరిగిన తర్వాత అక్కడే మనం కనీసం స్నానాలు చేసుకొని మనము ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటది. మేము అక్కడ ఎలా ఉందంటే ఒక సైడ్ వాళ్ళు టెంట్ వాళ్ళు కట్టుకొని చెట్ల కింద పక్కకు దాచుకొని స్నానాలు చేసుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉన్నది. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. మరి బస్సు లీడర్లు ఏం చేస్తారు అన్న? ప్రతి నాయకుడు, ప్రతి ప్రజాప్రతినిధి ఎన్నికల ముందు దీన్ని వాడుకొని గెలిచిన వారే తప్ప ఏ ప్రజాప్రతినిధి చేస్తలేడు. లోకల్ లీడర్ అన్న, లోకల్ లీడర్లు మస్తుగా ఉన్నారన్న, చాలా మంది ఉన్నా గానీ అంతెందుకన్నా స్వయంగా మన జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి వర్యులైన కేటీఆర్ గారే ప్రకటించారు మీ శ్మశాన వాటికపై స్పందిస్తానని. ఇప్పుడు మీ కార్పొరేటర్ పేరు ఏందన్నా? ఇప్పుడు సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్. సో వారు కూడా ప్రయత్నిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో 2022 డిసెంబర్ లో మేము
ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకుంటే మరి గత ప్రభుత్వము అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ కి తరలించే ఎమ్మెల్యే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే మాకు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గతంలో బేతి ఇప్పుడు సుభాష్ వచ్చి నెల రోజులు కాలేదు కానీ కాలేదు. గత ప్రభుత్వంలో ఉన్న బేతి సుభాష్ రెడ్డి గారు ఉన్నారు. వారికి కూడా ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాళ్ళు ఏమంటున్నారు, గతంలో ఎప్పుడు పోయినా కూడా ఇది కోర్టు కేసులో ఉంది కాబట్టి మేము ఏం చేయలేము, కోర్టు పరిధిలో దాటితే మేము చేస్తామన్నారు. మరి కోర్టు పరిధి దాటి దాదాపు 2 మాసాలైనా అధికారులు పూర్తి స్థాయిగా రక్షణ చేపట్టడం లేదు, మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు. ప్రజలారా ఇప్పుడు చూస్తున్నారు కదా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాపురం మండల్ పరిధిలో జమ్మిగడ్డ ప్రాంతంలో సర్వే నంబర్ 199 ప్రభుత్వం యొక్క భూమిలో ఇక్కడ జమ్మిగడ్డ వాసులకు అక్కడ మన 40 ఏళ్లుగా ప్రాంతంలో ఎవరు చనిపోయినా అక్కడే పెట్టడం జరుగుతుంది, కర్మకాండాలు చేయడం జరుగుతుంది. మరి దీనికి గతంలో సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉప నియోజకవర్గం ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు మరియు కేటీఆర్ గారు కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ అక్కడ కేటాయించిన భూమికి మరి అక్కడ మరుగుదొడ్లు కానీ ఇవి కానీ స్నానం చేయడానికి కానీ వాళ్ళ శవాన్ని కాల్చిన తర్వాత శవాన్ని బొందబెట్టిన తర్వాత అక్కడ ఏం చేయలేకపోతున్నాం, స్నానాలు గిట్ట చేయలేకపోతున్నాం అని చెప్పేసి జమ్మిగడ్డ ఒక స్థానికుడు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు తాత? మాది వంటకల్ లెప్రసీ కాలనీ, కృషి వ్యాధిగ్రస్తుడను. నా పేరు ఉప్పలయ్య. మరి గ్రామ సర్పంచ్ పెద్దగొడ్ల జోజప్ప, మరి ఎమ్మెల్యే సురేందర్ ఏ పార్టీ? టిఆర్ఎస్ పార్టీ. ఇంతకు ముందు ఇప్పుడు ఎవరు వచ్చారు మీకు? ఇప్పుడు మాకు మదన్ మోహన్ వచ్చింది కానీ ఇంకా ఆయన కలవలేదు. కాంగ్రెస్ అయినా? కాంగ్రెస్. ఇంతకుముందు బీఆర్ఎస్ గురించి అని చెప్తున్నాం. ఇప్పుడు చెప్పండి అన్న. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా గవర్నమెంట్ కృషి వ్యాధిగ్రస్తులకు 40 సంవత్సరాల క్రితం 3 ఎకరాల భూమి ఇచ్చారు. అక్కడ 34 కుటుంబాలకు లెప్రసీ కాలనీ మాది. ఆ కాలనీలో తలా 3 ఎకరాలు ఇచ్చే బీడు భూమి ఇచ్చి దాన్ని అంతా బాగు చేసుకొని ఉన్నవి చేసుకున్నాక ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్, డీలరు, మాజీ వార్డు మెంబరు వీళ్ళందరూ కలిసి నాది ఎకరన్నర భూమి పట్టా చేసుకున్నారు నాకు తెలియకుండానే. ఇదేందని పోతే పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కొట్టిపించారు. ఇక అడ్డం పడ్డా. ఇక ఏం చేయాలి, చేసేది లేక మరి పెద్ద సార్ దగ్గర కానీ పోతా అని మీ దగ్గరకు వచ్చిన. నా బాధను అర్థం చేసుకొని కృషి వ్యాధిగ్రస్తులకు సాయం చేయాలని మనవి చేస్తున్నాను. మమ్మల్ని చూడండి. మీ పేరు ఏందన్నా? నా పేరు వన్నాల ఉప్పలయ్య. ఇక్కడ ఈ రోజు ప్రజావాణి దగ్గరికి ఉప్పలన్న గారు వచ్చారు. మరి అన్నగారు ఏంటంటే, అన్న అవిటివాడు, 2 చేతులు 2 కాళ్ళు లేవు, 2 కాళ్ళు ఉన్నాయి కానీ 2 చేతులు అయితే లేవు, కాళ్ళు పోయినాయి అంట. అన్నకు రాట్లేసి ఉన్నాయంట. మరి 2 చేతులు లేని వ్యక్తికి 3 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చిందంట. ఆ గవర్నమెంట్ ఇచ్చిన భూమి గిట్ట కబ్జాకు గురి అయిందంట. మరి ఈయన యొక్క పరిస్థితి, ఉప్పలన్న యొక్క పరిస్థితి చూసేసి గవర్నమెంట్ వాళ్ళు స్పందించాలని కోరుకుంటున్నాము. చేతులు లేని వాళ్ళు తన గిట్ట గీక్క తిన్నట్టు మరి నాయకులు ఏందో పరిపాలన లేదు, ప్రజల కోసం లేదు పరిపాలన, వాళ్ళు గీక్క తిన కోసమే కనబడుతుంది. ఇతని యొక్క చేతులు చూస్తుంటే అర్థమవుతుంది. మరి ఇతనికి న్యాయం జరగాలని కోరుకుందాము. వీలైనంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈయనకు స్పందించాలని కోరుకుంటున్నాము. జై అన్న. కెమెరామెన్ లక్కీతో ఎంఎస్ రెడ్డి.